హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. మొన్న అరవింద్ గారు ఒక స్టేజ్ మీద మాట్లాడుతూ అందులో భాగంగా దిల్ రాజు గారు పక్కన ఉండగా ఒక చిత్రాన్ని ఇలా తీసుకెళ్ళావు, ఒక చిత్రాన్ని ఇలా తీసుకెళ్ళావు అని మాట్లాడినది మీ అందరూ చూసే ఉంటారు. చూడకపోతే ఒకసారి క్లిప్ చూడండి. ఒక చరిత్ర సృష్టించిన దిల్ రాజు అంటే ఒక సినిమా ఇలా ఇచ్చి ఒక సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వైట్ చేసి రకరకాలు చేశాడు ఒక వారంలో. సో చూసారు కదా. సో ఈ క్లిప్కి సంబంధించి ఇలా అన్న సైన్ గేమ్ చేంజర్ని రామ్ చరణ్ గారిని ఉద్దేశించి అన్నట్లుగా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ హట్ అయ్యారు. అయితే దీనికి సంబంధించి అల్లు అరవింద్ గారు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ అల్లు అరవింద్ గారిని ఇంకా కూడా ఈ నింద అయితే వదలడం లేదు. అసలు నిజంగా అల్లు అరవింద్ గారు మాట్లాడింది తప్ప? దీనికి సంబంధించి ఒక మంచి వివరణ, పూర్తి విశ్లేషణ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాస విజ్ఞాన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. అరవింద్ గారు అలా మాట్లాడడం తప్పుపడుతున్నారు చాలా వరకు. బట్ అది ఏంటి అంటే అల్లు అర్జున్ గారి మీద కోపాన్ని ఇట్లా తీర్చుకుంటున్నారని కొన్ని వర్గాలు మాట్లాడుతున్నాయి. సో మీ పర్స్పెక్టివ్ ఏంటి? ఏమో ఏ వర్గంలో ఏ గాడిద ఎలా ఆలోచిస్తున్నాడో నాకు తెలియదు, కానీ నేను మొన్నే చెప్పా, సేమ్ నీకే చెప్పుంటా, ఇది గేమ్ చేంజర్ గురించే కదా అని చాలామంది అనుకుంటున్నారు అన్నావు. కాదు బాబు, ప్రొడ్యూసర్స్ ఇద్దరు వాళ్ళ బిజినెస్ గురించి మాట్లాడుకున్నారని ఆ రోజే చెప్పా. అండ్ నెక్స్ట్ కూడా ప్రతిసారి డ్యాన్స్ విషయంలోనూ అంతే. ఆయన ఏం మాట్లాడినా వంకరగా ఆలోచించి వంకరగా తీసుకున్నారు. చివరికి ఆయనంతటా ఆయన క్లారిటీ ఇచ్చాడు, బాబు అలాంటిది ఏం లేదయ్యా, తట్టుకోండి, మీరు అనవసరంగా ఎక్స్ట్రాలు ఆలోచించకండి అని. అసలు మన క్యారెక్టరే లేదు ఆ స్క్రిప్ట్లో, పనిగట్టుకొని ఆ క్యారెక్టర్ని అందులో పెట్టి తల్లదిల్లిపోవడానికి అంత అవసరం ఏముందో ఇప్పటికీ అర్థం కాల. ఆ రోజు జరిగింది. మళ్ళీ క్రోనలాజికల్ ఆర్డర్లో మాట్లాడుకుంటే దిల్ రాజు గారి గురించి ఒక సీనియర్ నిర్మాత, 100 సినిమాలు తీసినటువంటి సీనియర్ నిర్మాత, అదే స్థాయిలో ఉన్నటువంటి ఒక పెద్ద నిర్మాత, డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ ఎగ్జిబిషన్ రంగంలోనూ నిష్ఠాతుడైనటువంటి ఒక సీనియర్ నిర్మాత ఒకేసారి 2 సినిమాలు రిలీజ్ చేశాడు. ఒక సినిమా పోయినా ఒక సినిమా లాభాలు తెచ్చిపెట్టింది. ఇతని గట్స్కి మెచ్చుకోవాలి అన్నట్టుగా బిజినెస్ గురించి మాత్రమే మాట్లాడాడు. ఊరికి దేశానికి ఎందుకు పనికిరాని సంత, కనీసం కామన్ సెన్స్ అనేదే లేని సంత, ఏం తింటారో ఏం తాగుతారో లేదు తెలియని సంత, మేమే అని వాళ్ళు దాన్ని ఆలోచించుకొని మా గురించే ఏదో చెప్పారని, మా హీరోని ఏదో చేశాడని చెప్పేసి కింద పడి మీద పడి చచ్చిపోయారు. అంటే ఇక్కడ ఒక వర్గం వాళ్ళు ఏమంటున్నారు, ఏ వర్గమైనా సరే వాళ్ళ గురించి నేను వాళ్ళ గురించి కాదు, బట్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అసలు ఆ జస్టిఫికేషన్ ఎందుకు ఇవ్వాలి? ఎవడాడు అనింది అసలు అడకు ఆ క్వశ్చన్. అడుగు అసలు మనిషి అన్నవాడు ఎవడు ఇట్లా మాట్లాడు. అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడి దాన్ని జస్టిఫికేషన్ వస్తున్నాను. అసలు వద్దు. నో జస్ట్ వినండి, మీరు వింటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరైతే ఆ వర్గం వాళ్ళు ఇది ఫ్లాప్ అని ఎందుకు అన్నారు, ఎందుకు ఆ జస్టిఫికేషన్ ఇచ్చాను అంటున్నారో, బట్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు అన్న విషయం మర్చిపోతున్నారని నాకు అర్థమవుతుంది. ఇక్కడ ఏమైనా చావని దాని గురించి నేను అసలు వీళ్ళ గురించి మాట్లాడుకోవడం దండగా. అలా ఆలోచించినాడు అంటేనే వాడు మనిషి కాదు. మనిషి కాని వాళ్ళ గురించి నేను మాట్లాడను. ఓకే. సో ఇద్దరు నిర్మాతలు వాళ్ళ బిజినెస్ గురించి మాట్లాడుకుంటుంటే ఎవడో అడ్రస్ లేనివాడు ఎందుకు హర్ట్ అవుతున్నారో అర్థం కాల. సరే హర్ట్ అయి చచ్చారు. అల్లు అరవింద్ గారు మమ్మల్ని ఏదో అన్నారు, గీకాడు, రక్కాడు, కొరికాడు అని ఫీల్ అయ్యాడు, చావండి. నెక్స్ట్ మళ్ళీ ఇమీడియట్గా బన్నీ వాళ్ళ అమ్మని చూసి డ్యాన్స్ నేర్చుకున్నాడు అంటే దానికి కూడా మళ్ళీ ఎగబడి ఎప్పుడు చూడు చిరంజీవి గారిని చూసి ఆయన డ్యాన్స్ నేర్చుకున్నాడు. ఇప్పుడు కొత్తగా తల్లి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ తల్లికే కదా అల్లు అర్జున్ పుట్టింది. ఆ తల్లి అల్లు అర్జున్ని కన్న తర్వాత, పెంచిన తర్వాత, ప్రపంచం మీదకి వదిలిన తర్వాతే ఈయన మిగతా వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యాడు. ఇలా చేస్తే బాగుండు అని ఇన్స్పైర్ అవ్వడం వేరు, డ్యాన్స్ నేర్చుకోవడం వేరు. ఓకేనా? చిరంజీవి గారిని చూసి అల్లు అర్జున్ ఇన్స్పైర్ అయ్యాడు. ఆయన బ్రేక్ డ్యాన్స్ అప్పట్లో చాలా ఫేమస్. మామూలుగా అందరూ మామూలుగా డ్యాన్సులు చేస్తే ఈయన బాగా చేసేవాడు. అవును. సో ఇంకా బాగా చేయాలని ఆల్రెడీ ఒకటి వచ్చింది, దాన్ని ఇంకా బాగా చేయాలి, ఈయనలా చేయాలి, ఆయనలా చేయాలి అనుకొని ఇన్స్పిరేషన్ ఈయన తీసుకున్నాడు. డ్యాన్స్ ఎక్కడ నేర్చుకున్నాడు? తల్లి దగ్గర నేర్చుకున్నాడు. ఈ విషయాన్ని ఒక తండ్రి చెబితే దాన్ని కూడా పెద్దగా ఏదేదేదేదేదో చేసేసాడు. నేను ఒక్కగానొక్క అల్లుడు, ఒక మేనమావని, నేను ఎందుకంటాను ఏమంటాను అని ఆయన ప్రాధాయపడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారంట. దానికి ముందు ఈయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే ముందు అన్స్టాపబుల్లో రామ్ చరణ్ చెప్పిన క్లిప్పింగ్లు పట్టుకొచ్చి నీ గురించి ఎంత బాగా చెప్పిన వ్యక్తిని నువ్వు అంత కించపరుస్తావా, నువ్వు అలా గిల్లేస్తావా, అలా రక్కేస్తావా అన్నారు. రే బాబు నేనేం చేయలేదురా, తట్టుకోండి, మీరు ఎందుకు ఇంత రెచ్చిపోతున్నారని ఆయనకేంటో నెక్స్ట్ సినిమా ఏంటి, ఈ సినిమా ఎలా ఆడుతుంది,
తర్వాత సినిమాకి ఎంత పెట్టాలి, ఇప్పుడు ప్రజెంట్ ప్రొడక్షన్లో ఉన్న వాళ్ళకి ఎంత పంపాలి, ఈ ఆలోచనలే ఉంటాయి ఏ బిజినెస్ మ్యాన్కైనా. ఇంకా ఎక్స్ట్రా ఆలోచనలు ఏం రావు, వాళ్ళకి అవి తెలియని కూడా తెలియవు. పని కట్టుకొని అవన్నీ ఆయన అంటగట్టి పాపం పెద్ద ఆయన చేత సారీ చెప్పించుకున్నారు. చెయ్యని తప్పుకి అందరి చేత ఎందుకు సారీ చెప్పించుకుంటున్నారు ప్రతిసారి? మొన్న కార్తీ కూడా అంతే, పాపం లడ్డు విషయంలో ఆయన ఏం అనలా, సారీ చెప్పించుకున్నారు. చెప్తారు ఎందుకు అంటే నా వల్ల ఒకరు హర్ట్ అవుతున్నారు అని తెలిస్తే వాళ్ళు హర్ట్ అవ్వకూడదు. ఇప్పుడు వాళ్ళు హర్ట్ అయ్యారు అంటే వాళ్ళకి ఏదో అయ్యింది, నరాలు తెగిపోతున్నాయి, మరిగిపోతుంది. కారణం నేనంట, ప్రత్యక్షంగానో పరోక్షంగానో. వాడు ఫీల్ అవుతున్నాడుగా నేనే కారణమని, ఓసారి చెప్పేస్తే వాడు బాగుంటాడు కదా అన్న మంచి హృదయం అల్లు అరవింద్ గారిది. ఈ సారీ చెప్పినంత మాత్రం ఏదైనా పెద్ద తగ్గినట్టు కాదు. మళ్ళీ వీళ్ళు అమ్మయ్య ఆ సారీ చెప్పించుకున్నాం ఆ సారీ కూడా సాటిస్ఫై అయ్యామో లేదో తెలియదు. చావండి, చెప్తాడు. ఇప్పుడే కాదు, ఇంకా 100 సార్లు సారీ చెప్పమన్నా చెప్తాడు. దాని ద్వారా ఒరిగిందేమీ లేదు. అవతలోడు సాటిస్ఫై అవుతాడేమో, అది కూడా ఈయనకు మంచిదే. అట్లీస్ట్ నా వల్ల నువ్వు సాటిస్ఫై అవుతున్నావు కదా, అలా ఆలోచించుకునే మనుషులు అనమాట. కాబట్టే వాళ్ళు ఎప్పుడు ఆ స్థాయిలో ఉంటారు. బండి గారు మొన్న మాట్లాడుతూ నాకు ఇదంతా కూడా, నాకు వచ్చిన ఈ పేరంతా కూడా నా ఫ్యాన్స్కి డెడికేట్ చేస్తున్నాను అన్నట్టుగా మాట్లాడాడు. చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే ఇదంతా అంటే నువ్వు ఆ క్రౌడ్ని తీసుకురావడానికి నీ దగ్గర మొత్తం అంతా హోల్డ్ చేయడానికి అట్లా నువ్వు మాట్లాడుతున్నావు తప్ప నిజంగా నీకు ఫ్యాన్స్ మీద అభిమానం ఉంటే ఏది టికెట్ ప్రైస్ తగ్గించు, లేకపోతే మీ వాళ్ళ కోసం ఏదైనా ఒకటి ఏర్పాటు చేయి, నీ ఫ్యాన్స్ కోసం, నీ ఆర్మీ కోసం. ఎక్కడో కనపడని ఒక ఎమోషన్ని పనిచేయడం పెద్ద విషయం కాదు, కనపడే ఒక ఆబ్జెక్ట్ని పంచి చూడు, అప్పుడు నిజమైన నువ్వు హీరో అని ఒప్పుకుంటాను. కొంతమంది మాట్లాడుతారు. ఎవడా కొంతమంది? ఎవరైతే యాంటీగా నా దగ్గర రమ్మని చెప్పులు పంచుతా మొహం మీద. రెడీ, ఓకే, మీరేం చెప్తారు దానికి ఎందుకు చెప్పాలి? నువ్వేదో ఇవ్వమని అడిగే హక్కు ఎవరికీ లేదు. బట్ నేను ఇస్తున్నాను, ఇదిగో తీసుకోండి బండి గారు అన్నారు. ఏమి ఇస్తున్నాను తీసుకో అన్నాడు. అంటే నాకు వచ్చి నీ క్రెడిట్ మొత్తం డెడికేట్ చేస్తాను అంటున్నాడు. మీకు ఇచ్చేస్తాను, మీకే ఇదంతా నా పేరుని మీకు ఇచ్చేస్తానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి పుష్ప సినిమానే మళ్ళీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ మచ్చున్న ప్రతి ఒక్కడు పుష్ప మనిషే, ఆడి మీద చెయ్యేస్తే నా మీద వేసినట్టే అన్నాడు. చూసావా, ఈ అభిమానులందరూ కూడా నా వాళ్ళే, వీళ్ళందరూ కూడా నేనే అంటే అభిమానులకి అదొక అసలు రెట్టింపు ఉత్సాహం. అది అలా చెప్పాడు అంతే. దాంట్లో కూడా నువ్వు ఫ్రిడ్జ్ పంచవచ్చు కదా, టీవీ పంచవచ్చు కదా, దువ్వెన ఇవ్వచ్చు కదా, అట్టెందుకు చెప్పావు ఇట్టెందుకు చెప్పావు అని ఎవడు ఆలోచిస్తాడు? ఇట్లాంటి ఆలోచనలు ఎవరికి వస్తాయి సోషల్ మీడియాలో? సీరియస్లీ అంత అవసరం లేదు. ఆలోచించాలి. ఇన్ కేస్ వాళ్ళు ఆలోచించినా కూడా దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం బన్నీకి లేదు, డిస్కస్ చేయాల్సిన అవసరం మనకి లేదు. అసలు ఫ్యాన్స్ కోసం ఏం చేస్తున్నారు బన్నీ అనేది చాలా మంది. అది ఒక్క నిమిషం, ఆ ఫ్యాన్స్కి లేని ఇది, అభిమాన హీరోకి లేని ఇది, మధ్యలో వచ్చే ఈ గాడిదలకు ఎందుకు అని. ఏ బన్నీ అభిమానైనా నాకు చాలా తక్కువ చేశాడు మా అభిమాన నటుడు అని అన్నారా అంటే చెప్పు, అప్పుడు మాట్లాడుకుందాం మనం. మళ్ళీ ఆ అభిమానులకి లేదు, ఆ హీరోకి లేదు, మధ్యలో వీళ్ళందరూ ఎవరు? థర్డ్ పార్టీస్. ఒపీనియన్ కూడా లేదు దేనికి? వాడికి ఒపీనియన్ రావడం ఎందుకు? అసలు వాడెవడు? వీళ్ళ మీద వాడికి ఏంటి ఒపీనియన్? వాడి మీద ఒపీనియన్ లేదా? అంటే సామాజిక స్పృహ ఉండి మాట్లాడకూడదు. దేనికి సామాజిక స్పృహ? ఇప్పుడు అది వాడికి అది ఇవ్వు వీడికి ఇది అని ఉచిత సలహాలు ఇచ్చడానికి అసలు వీడికి ఏం హక్కు ఉంది, ఏం అర్హత ఉంది? ఎందుకు మాట్లాడాలి? ఆ హీరో గురించి మాట్లాడితే వాళ్ళ అభిమానులు మాట్లాడుకోవాలి, అభిమానుల గురించి ఆ హీరో మాట్లాడుకోవాలి. దట్స్ ఆల్. వాళ్ళు బాగున్నప్పుడు, వాళ్ళకి ఓకే అయినప్పుడు మధ్యలో వీళ్ళందరికీ ఏంటి అంటున్నా? ఎందుకు? అవసరం ఏముంది? సరే, ఓవరాల్గా ఇప్పుడు అల్లు అరవింద్ గారికి సంబంధించి మనం గతంలో కొన్ని ఈవెంట్లు చూస్తే ఆయన మెగా అభిమానులతో కానీ, అటు అల్లు సంబంధించిన ఈ కాంపౌండ్ సంబంధించిన అభిమానులతో కానీ ఎప్పుడుకైనా ఆయన గొడవలు అనేది లేవు. మొన్న ఏదో చిత్రానికి గేమ్ చేంజర్ అనుకుంటా, అక్కడికి వెళ్ళి కూడా మెగా అభిమానులు పలకరించాడు ఆయన. బట్ ఎందుకు మెగా అభిమానులు మాత్రం కొంచెం ఈయన చేసిన దాన్ని కొంచెం కాంట్రవర్షియల్గా, అంటే బన్నీ రీజనా, బన్నీ మీద కోపమేనా అన్నట్టుగా వస్తుంది. ఏంటి దీనికి? నిజంగా రామ్ చరణ్కి అల్లు అరవింద్కి మధ్యలో ఏదైనా ఉంటే లోపల ఈయన అన్స్టాపబుల్కి వెళ్ళడు. ఎందుకంటే రాయింది వెళ్ళడు. ఆయన కూడా నా అల్లుడు అని మాట్లాడు. ఈరోజు మధ్యలో ఆలోచించే వాళ్ళ గురించి అంటున్నా, ఎందుకు ఆలోచిస్తున్నారు అంతగనము అని. అంత అవసరమే ఉంది? వేరే పనులే ఉండవా? వీళ్ళ ఇళ్ళలో మనుషులు ఎవరు లేరా? వీళ్ళకి వేరే ఉద్యోగాలు ఏం లేవా? వీళ్ళ పేరెంట్స్ కానీ లేదా పిల్లలు కానీ బాధ్యతలు ఏం లేవా? ఎందుకు అంటే వీళ్ళ గురించి ఆలోచిస్తున్నారు అంతగానో? ఆలోచించి చచ్చిపోతున్నారు. వాళ్ళందరూ బాగానే ఉన్నారు. దేనికి?
అంత ఆలోచనలు ఎందుకు ఇన్ని యాంగిల్స్లో అవసరమే ఉంది. రైట్, ఓకే అన్న, థ్యాంక్స్ సుదర్శన్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.